ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం కలుగును గాక అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, దేవుని యొక్క సమాధానాన్ని పొందుకోవడానికి ఆయన పరిశుద్ధ స్థలములోకి అడుగుపెట్టి ఉన్నాం. దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. అటువంటి దేవుడిని ఆరాధిస్తూ ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. రాజాదిరాజా గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. శక్తిమంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరి దేవా, అయ్యా ఇదిగో నీ సర్వోన్నతమైన స్థలములోకి దేవా, నీ పరిశుద్ధ స్థలములోకి దేవా, నీ మనోహర స్థలములోకి దేవా మమ్మల్ని అడుగుపెట్టిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడుగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి, నేను నమ్మిన వారిని విడిచిపెట్టుగా దేవా, విడువక ఎడబాయిక దేవా, నీ కౌగిట్లో దాచుకుని, నీ కనుపాపలే దాచుకుని దేవా, నీ అరచేతిలో చెక్కుని దేవా, అనుక్షణము దేవా మమ్మల్ని కాచి కాపాడుతున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో గతించిన నెలంతా దేవా మా జీవితాలను చేసిన గొప్ప మేలును ఆశ్చర్యకాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి, నెల ఆఖరి దినాల్లో మేము ఉంటుండగా దేవా నీ కృప మా మీద సమృద్ధిగా కుమరిస్తున్నవాడా, ఇదిగో మరి ఒక్కసారి దేవాది దేవా నీ పాదాల చెంత చేరి నీ స్వరం వినాలని దేవా, నీతో దేవ గడపాలని దేవా, నీ సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ శ్రేష్టమైన సమయంలో దేవా అయ్యా నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా దేవా నీ ఆత్మతో మమ్మల్ని నింపడుచున్నాను. మా జీవితాలకు కావాల్సిన దేవా ఆత్మీయ ఆహారముతో దేవా మా జీవితాలను బలపరచబడుచున్నాను. నీ చిత్తాన్ని తెలుసుకునే జ్ఞానం మాకు దాయిచ్చేయబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, విత్తుచున్న సేవకుని జ్ఞాపకం చేసుకోబడుచున్నానయ్యా. నీ ఏడింతల ఆత్మ అభిషేకాన్ని దేవా కుమ్మరించి దేవా, అయ్యా ఇదిగో నీ సేవకుడికి దేవా నోటికి నోరుగా ఉండబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సహాయాన్ని బిడ్డకు దాయిచ్చేయబడుచున్నాను. అయ్యా ఇదిగో ఆరాధన చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. నీ ఆత్మతో అభిషేకించబడుచున్నానయ్యా. ఆరాధిస్తుండగా దేవా అయ్యా మా స్తుతుల సింహాసనం మీద ఆసీనికబడుచున్నానయ్యా. వేవేల దూత గణములతో మా మధ్యకి దిగబడుచున్నానయ్యా. సాయంకాల నైవేద్యం వలె దేవా, ప్రార్థనా ధూపం వలె దేవా మా ఆరాధన అంతా నీ చెంతక చేర్చుకొని మమ్మల్ని దీవించి ఆశించి అభివృద్ధి పరచబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, ఈ స్వరము ద్వారా దేవా అయ్యా టెహిల్ల స్వరము ద్వారా దేవా అనేక మంది వింటుండగా దేవా, ఏకీభవిస్తుండగా దేవా, అయ్యా ఇదిగో యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా దేవా అయ్యా ఇదిగో జీవస్వరం ప్రవహిస్తుండగా దేవా అక్కడ సమస్తాన్ని బ్రతికించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ కృపతో దేవా అయ్యా నీ ఆత్మను అక్కడ ఉంచబడుచున్నాను. వారి మనోవాంఛలను సిద్ధింపజేయబడుచున్నాను. వారి హృదయాలకు కావాల్సిన దేవా ఆత్మీయ ఆహారముతో వారిని బలపరచబడుచున్నానయ్యా. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా ఈ సాయంకాల సమయాన్ని చేతికి అప్పగిస్తున్నాను. మా ఆరాధన అంతటికి దేవా నీవే ప్రధాన యాజకుడిగా మా మధ్య ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా అమోఘ అండ్ శాంతక చక్కటి పాట పాడి దేవుణ్ణి స్తుతిస్తారు. ప్రైజ్ లార్డ్. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి, నెమ్మది నెమ్మదియే ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆశ్రయమే ఆశ్రయమే ఆరాధనా ఆరాధనా. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లాము పొంగేనయ్యా. మంచివాడా మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయా. మంచివాడా మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా.
ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే బలి అయిన గొర్రెగా పాపమునంతటి మోసి తెచ్చితివే పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయా పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువానయ్యా రక్తము చిందిన సాక్షిగా ఉందును నిశ్చయం నిశ్చయమే రక్తము చిందిన సాక్షిగా ఉందును నిశ్చయం నిశ్చయమే రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఆరాధనలో రెండవ పాట ఆశ్రమ గారు పాడి వినిపిస్తారు. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు యేసుని పూజించుట, అనుదినము ఆయన గణపరచుట మనకు దేవుడిచ్చిన గొప్ప వరము. అందరూ దేవుణ్ణి ఆరాధిద్దాం. ప్రభు యేసుని పూజించేదం, అనుదినము గణపరచేదం. మనం ప్రభు యేసుని పూజించేదం, అనుదినము గణపరచేదం. కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి, కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి సంతోషముగా ఉండేదం. మనం సంతోషముగా ఉండేదం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజించేదం, అనుదినము గణపరచెదం.
మనకు చూపాడు. జీవమైన యేసు మనకున్నాడు. జీవజల రుచులు మనకు చూపాడు. మన పాపం తీసాడు. మన శాంతి నీచాడు. మన పాపం తీసాడు. మన శాంతి ఇచ్చాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజించేదం, అనుదినము ఘనపరచెదం. మేలులన్నీ చేయువాడు మన ప్రభువు, మన బాధలన్నీ తీయువాడు మన ప్రభువు. మేలులన్నీ చేయువాడు మన ప్రభువు, బాధలన్నీ తీయువాడు మన ప్రభువు. ఈరాంటి ఈ ప్రభువు మరి లేడు ఇళ్ళలోనా. ఈలాంటి ఈ ప్రభువు మరి లేడు ఇళ్ళలోన. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసు పూజించేదం, అనుదినము ఘనపరచెదం. మనం ప్రభు యేసుని పూజించేదం, అనుదినము ఘనపరచెదం. కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి, కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి సంతోషముగా నుండేదం, సంతోషముగా నుండేదం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆరాధనలో 3వ పాటగా తరతరాలుగా ఉండువాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా అనేటటువంటి పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. తరతరాలుగా ఉండువాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా, యుగ యుగాలుగా ఏలువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా. తరతరాలుగా ఉండువాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా, యుగ యుగాలుగా ఏలువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా. భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. ఆహాహ భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. తరతరాలుగా ఉండువాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా, యుగ యుగాలుగా ఏలువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా. గాఢాంధకార లోయలలో సంచారము నేను చేసేదను, గాఢాంధకార లోయలలో సంచారము నేను చేసేదను. ఏ కీడు నాకు రానీయడు, ఏ కీడు నాకు రానీయడు. నా దేవుడు నా ప్రాణప్రియుడు, నా దేవుడు నా ప్రాణప్రియుడు. భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. ఆహాహా భయము లేదు,
బాధ లేదు, నాకు కంగారే లేదు. తరతరాలుగా ఉండువాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా, యుగ యుగాలుగా ఎలువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా. కొండలు బండలు దద్దరిల్లిన, నడి సంద్రంలో నన్ను పడద్రోసిన. కొండలు బండలు దద్దరిల్లిన, నడి సంద్రంలో నన్ను పడద్రోసిన. మరణ భయం నాకు ఉండదయా, మరణ భయం నాకు ఉండదయా. మృత్యుంజయుడు నా యేసు ఉండగా, మృత్యుంజయుడు నా యేసు ఉండగా. భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. ఆహాహా, భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. తరతరాలుగా ఉండువాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా, యుగ యుగాలుగా ఎలువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా. 1000 మంది కుడి ప్రక్కన, 10,000 మంది ఎడమ ప్రక్కన. 1000 మంది కుడి ప్రక్కన, 10,000 మంది ఎడమ ప్రక్కన. పడిపోయి పాడై చనిపోయినా, పడిపోయి పాడై చనిపోయినా. కీడు నాకు ఏమీ సంభవించదు, ఆమేన్. కీడు నాకు ఏమీ సంభవించదు. భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. ఆహాహా, భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. తరతరాలుగా ఉండువాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా, యుగ యుగాలుగా ఎలువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా. భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. ఆహాహా, భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. తరతరాలుగా ఉండువాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా. పరిశుద్ధుడైన దేవా, నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. సదాకాలము నిలిచి ఉండేటటువంటి దేవుడు, తరతరాలుగా ఉన్నటువంటి దేవుడు, యుగ యుగములకు నీవే దేవుడు అయి ఉన్నావు తండ్రి. దేవా, నీ కొందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ రాత్రి నీ సన్నిధిలోకి రాగానే ప్రభు, నీ సన్నిధిలో అడుగు నాయనా ఉంచగానే ప్రభు, ఉన్నటువంటి ప్రతి విధమైన భయము, ఆందోళన ప్రభు, కంగారు, బాధ అన్నీ తొలగిపోతున్నాయి ప్రభు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నైనా నీ శాంతినే మాకు అనుగ్రహిస్తున్న దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభు, గాఢాంధకార లోయలో మేము సంచారము చేసినను ఏ కీడు కూడా మా గుడారమును సమీపించకుండా దేవా, మీరు వేసినటువంటి రక్షణను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మా విశ్వాస జీవితాల్లో ప్రతి దినము ప్రభువా నైనా మీరు మా మధ్యకు వస్తూ, నైనా గగనమును చీల్చుకుని మా మధ్యకు దిగి వస్తూ ప్రభు ప్రతి దినము మాతో మాట్లాడుతున్న దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవా, ఈ 6 నెలల కాలం నీ మంచితనం అంతా మా ఎడల చూపించి మేము నశించిపోకుండా మమ్మల్ని రక్షించి కాపాడి ప్రభువా అయినా ఈ జూన్ నెల అయినా 29వ తేదీ వరకు మీరు చూపించినటువంటి మీ కృపను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు ప్రభువా, నీకంటే నమ్మదగిన వాడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు ప్రభువా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలపు ఆరాధనలో, ప్రార్థనలో మీరు మా మధ్యన ఉన్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ప్రాముఖ్యంగా నాయన మరి నీ దాసుడు అభిషిక్తుడు ప్రభువా ఆయన మరి డేవిడ్ రాజు గారు ప్రభా మరి వాక్యమును విత్తనై ఉండగా
మా హృదయములను ప్రభువా నైనా మేము సిద్ధపరచుకొని మా చెవులను తండ్రి మీరు అభిషేకించండి. వినగలిగే హృదయాన్ని ప్రభువా నాకు అందరికీ ప్రభువా దయచేయమని, ఏడంతల ఆత్మతో ప్రభువాని సేవకుడిని మీరే నిలవబెట్టి మానవ స్వరాన్ని మరుగు చేసి మీ స్వరాన్ని మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము స్క్రీన్ షేర్ చేశాను. ఇంగ్లీష్లో అమోఘ చదువుతుంది, తెలుగులో దెబోరా చదువు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు శాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. In English? Yes. Revelation chapter 12 verse 9. And the great dragon was cast out, that old serpent called the devil and Satan, which deceives the whole world. He was cast out into the earth, and his angels were cast out with him. May God bless this word. Amen. Amen. Praise the Lord. ఇది దేవుడు మనతో మాట్లాడే సమయం కాబట్టి దైవ సేవకులకు ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. అందరం దేవుని వాక్యాన్ని విందాం. దేవుని పరిశుద్ధ నామానికి కెమెరా స్ట్రైట్ అండి. సైడ్ అది కాదు. దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసు ప్రభు నామంలో నేను వందనాలు తెలియపరుస్తున్నాను. ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుడు యొక్క విషయాలు మర్మమైనట్టుగా బోధింపబడుతున్నది. ఫర్ us to understand God himself is a mystery. దేవుడు అనే వ్యక్తి యొక్క మర్మము. ఆ మర్మమును మనకు చూపించుటకు ఆయన కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అర్థమవుతుందండి? సో ఎవ్రీథింగ్ ఇన్ ద బైబిల్ ఈజ్ నాట్ ఎ టెక్స్ట్ బుక్, బట్ ఇట్స్ అ మిస్టరీ, ఒక మర్మము. కాబట్టి నేను కూడా బైబిల్ చదివినని మన తోటి స్నేహితులు చెప్పినా వారికి అర్థమవదు. ఒక వారికి ఉన్న జ్ఞానమును బట్టి ఎంత ఇంగ్లీష్లో ఉందో ఎంత తెలుగులో ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది, కానీ దే కాన్ గో డీపర్ ఇన్ టు ఇట్. దేవునికి స్తోత్రము కలుగును గాక. కీర్తనలో ఒక భాగం, మనం ఇది మరలా ఇక్కడ రాకముందు ఒక మాట ఉంటుంది. ఏంటంటే 7 మార్లు దాన్ని ఏమి చేయబడి రాయబడ్డండి, కడగ. ఇట్ ఈస్ బిన్ ప్యూరిఫైడ్ 7 times. సిల్వర్ 12వ అధ్యాయము 6వ వచనము, Psalm number 12 and verse 6. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. 7 మార్లు అంటే యూ కెన్ గో డీప్ టు 7 రెవల్యూషన్స్ వర్డ్ లో. పై చదివితే ఫస్ట్ రెవల్యూషన్ ఉంటుంది, బేసిక్ అది. కానీ యూ కెన్ గో ఎన్ని అర్థాలు తీసావు 7 సార్లు. సచ్ డీప్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిది మామూలుగా ఉన్న అర్థం అయిపోతుంది. లోతుగా అర్థము చేసుకోవాలంటే నీ కాన్సిక్రేషన్ అవసరం, నీ సమర్పణ అవసరము. మన సమర్పణ లేకుండా యూ కెనాట్ గో డీపర్ ఇన్ టు దట్ రెవల్యూషన్. కాబట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక. సో దేవుని వాక్యము కొందరు అనుకున్నట్టుగా తేలికైనది కాదు. అందుకే ప్రతి ఒక్కరి యొక్క సమర్పణను బట్టి దేవుడు వారికి పరిచయం అవుతాడు, అంతగా పరిచయం అవుతాడు. కొందరికి అలాగ పరిచయం అవుతాడు, కొందరికి కొంచెం దగ్గరగా పరిచయం అవుతాడు, కొంతమందికి హృదయాన్ని హత్తుకున్నట్టుగా పరిచయం అవుతాడు.
ఏం కావాలండి? మనకి హృదయానికి హత్తుకున్నట్టుగా పరిచయం అవ్వాలి దేవుడు మనకి. అర్థమవుతుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చదివాం, వాక్యం చదివాం. ఇంగ్లీష్లో అమోఘ చదివింది. గ్రేట్ డ్రాగన్ అని రాయబడ్డది, మహాఘట సర్పము. ప్రకటన గ్రంథంలో మహాఘట సర్పము ఆది కాండంలో ఎలా కనపడ్డాడు? చదువుదామా? 3వ అధ్యాయము మొదటి వచనము. ఆది కాండం 3వ అధ్యాయం మొదటి వచనం చదవండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పం యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. సో మనకి 3వ అధ్యాయంలో ఘట సర్పంగా కనపడుతుందా, సర్పంగా కనపడుతుందా? సర్పంగా కనపడుతుంది. ఇప్పుడు ఈ సర్పంగా కనపడుతున్న ఆదికాండం 3వ అధ్యాయంలో సర్పంగా కనపడుతున్న ఈ సర్పము, ఈ అపవాది ప్రకటన గ్రంథం రాగానే ఎలా కనపడుతుందండి? మహాఘట సర్పమున కనపడుతుంది. ఎలాగొచ్చింది మార్పు? ఎలాగొచ్చింది ఈ బలము? కొని ఎలాగొచ్చింది ఈ శౌర్యము? ఎలాగొచ్చింది ఈ పేరు మహాఘట సర్పం, ద గ్రేట్ డ్రాగన్? ఐ వాంట్ యు టు థింక్ అబౌట్ ఇట్. మనము వాక్యాలు చదువుతున్నప్పుడు, ప్రభా, హౌ డిడ్ దిస్ ట్రాన్సిషన్ టేక్ ప్లేస్? ఏదైనా తోటలో ఉన్నప్పుడు మహాఘట సర్పం కాదు, ఓన్లీ సర్పం మాత్రమే. జాగ్రత్తగా వినాలి. ఒక వ్యక్తి బలాన్ని పుంజుకున్నాడంటే మంచి పోషణ కలిగి ఉంటేనే బలస్తుడుగా ఉంటాడు. సో ఎలాగొచ్చింది దీనికి బలము? మామూలు సర్పంగా ఉన్నవాడు ఎలాగా మహాఘట సర్పం అయ్యాడు? మరలా చదువుదాం, తెలుగులో చదువుదాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనము. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను. చాలండి. ఆది సర్పం అంటే మన ఆది కాండం 3వ అధ్యాయం గురించి చెప్తున్నారు. ఆది కాండంలో ఏం చెప్తున్నారు? మామూలు సర్పంటే, మామూలు పామే, సర్పమే. ఈ సర్పము ఇప్పుడు ఇక్కడ ప్రకటన గ్రంథం అంటే మనం జీవిస్తున్న దినాలండి. ఇప్పుడు ఈ అవ్వను కలిసింది సర్పమే, మామూలు స్నేక్, మామూలు సర్పమే. ఇప్పుడు మనల్ని ఎదుర్కొంటుంది, మనల్ని మోసగించుటకు ప్రయత్నం చేస్తున్న స్టేటస్ ఏంటి తెలుసా వాడిది? మహాఘట సర్పము. అంటే ఈజ్ మోర్ డేంజరస్. ఏదైనా తోట కన్నా ఇప్పుడు మోర్ డేంజరస్ లో ఉన్నాడు వాడు, మోర్ పవర్ఫుల్ గా ఉన్నాడు. అవ్వను పడగొట్టిన వాడు, ఆ కొంచెం బలంతో పడగొట్టిన వాడు ఇప్పుడు ఎక్కువ బలం కలిగి ఉన్నాడు. నీ ముందు నా ముందు వస్తున్నాడు. వాడు గర్జించే సింహం వల్లే ఎవరు మృంగుదోమను ఇటు తిరుగుతున్నాడు. సో ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, కొంతమంది ఇంగ్లీష్లో మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి ఇంగ్లీష్లో కూడా చెప్తాను. ఈ సర్పెంట్, హౌ డిడ్ దిస్ సర్పెంట్ ఆఫ్ జెనసిస్ 3 బికేమ్ ద డ్రాగన్ ఇన్ రెవల్యూషన్ 12? ఆది కాండంలో కనపడుతున్న 3వ అధ్యాయంలో కనపడుతున్న ఈ సర్పము ఏలాగా మహాఘట సర్పంగా మారింది. సర్పముగానే అవ్వను పడగొడితే ఘట సర్పంగా ఇంకెంతమందిని పడగొట్టగలదు? ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. హౌ డిడ్ హీ బికమ్ పవర్ఫుల్? ఎవరు చేశారు వాడిని పవర్ఫుల్ గా? సర్పమును ఎవరు ఘట సర్పంగా చేశాడు? దేవుడు చేశాడా? కాదు. ఎవరి వలన వాడు ఈ బలమును పుంజుకున్నాడు? ఎవరి వలన ఈ బలాన్ని పుంజుకొని యేసు ప్రభు రెండో రాకడను ఎదుర్కోవాలని, యేసు ప్రభు రాకడను ఛాలెంజ్ చేయాలని ప్రయాసపడుతున్నాడు? ఎవరు చేశారు వీడిని ఘట సర్పము? దేవునికి స్తోత్రము కలుగును గాక. సో లెట్ us థింక్ ఇన్ దిస్ లైన్స్. ఎందుకు తెలుసండి మనం ఇది అర్థం చేసుకోవాలి? ఆది కాండం 3వ అధ్యాయంలో వాడు చేసింది ఏంటి? మోసం చేశాడు, డిసెప్షన్. యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? ప్రకటన మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట చెప్తారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనము. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. ఎవరు చెప్తున్నారు మాట? చివరి దినాల్లో ఎలాగుంటుందని అడుగుతున్నారు మాట యేసు ప్రభుని.
ఎలాగుంటుంది, కొన్ని చెప్తావా మాకు సీక్రెట్స్ అని అడిగితే అని ఏమన్నాడు, ఎవరునూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోనండి. అందుకే ఈరోజు మనకి ఈ మాట అవసరము. ఎందుకు సర్పం ఘట సర్పము ఒక 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 థియాలజికల్ సబ్జెక్ట్ కాదండి, మనకి ఇది అవసరమైన సబ్జెక్ట్. ఇది హౌ డిడ్ హీ బికమ్ దాట్? ఓకే, సో లెట్ us try to study that one. అది మనము ధ్యానం చేటుకు మనము ప్రయత్నం చేద్దాం. లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, మనం పడిపోతాం, మోసపోతాం. పడిపోయినట్టు కూడా మనకు తెలియదు. లావోదిక సంఘానికి పడిపోయినట్టు మనకు తెలుసండి? లేదు. ఏమంటున్నాడు అక్కడ లావోదికలో, నువ్వు ధనవంతుడు అనుకుంటున్నావు, నువ్వు దారిద్రుడు అంటున్నాడు. చదువుతాండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. మోసం కాదండి. ఈరోజు చాలా మంది అటు స్టేటస్లు లేరా, నాకేముంది, నేను అంత కరెక్ట్గానే ఉన్నాను, నేనేం తప్పు చేస్తున్నాను, నేను అన్ని కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, Revelation chapter 3, and let us read words. I'll give you now. Hallelujah. Thank you, Jesus. Thank you, my master. ప్రకటన గ్రంథం చదవండి. నీ క్రియలను నేను ఎరుగుదును. 15వ వచనాన్ని చదువుతున్నాం. లావోదికీయ సంఘం చదవండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మవేయను ఉద్దేశించుచున్నాను. 17వ వచనం ఇప్పుడు. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరున్నై ఉన్నావని ఎరుగక. He didn't understand that. ఇంగ్లీష్ లో అయితే డైరెక్ట్ గా బికాస్ దౌ సేత్ ఐ యామ్ రిచ్ బట్ యు ఆర్ పూర్ అంటున్నాడు దేవుడు. ఎరుగక చదవండి. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కొదువులేనని చెప్పుకొనుచున్నావు. ఇదేనండి, మన సుబుద్ధిని ఆధారం చేసుకుంటే మనం మోసపోతాము. సుబుద్ధిని ఆధారం చేసుకొనక అని బైబిల్లో అనేక పర్యాయం రాయబడ్డాయి. యు డోంట్ డిపెండ్ అపాన్ యువర్ రీజనింగ్ అండ్ యువర్ థాట్స్. చూడు, లావోదికీయ సంఘం మంచిగా జరుగుతున్న సంఘం ఇది. రిచ్ పీపుల్ ఉన్నారు, కార్స్ ఉన్నాయి చర్చిలో. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నువ్వు పూర్, నువ్వు దరిద్రుడు, దౌర్భాగ్యుడు. ఎంత ఈ మాటలు వింటే బాధ వస్తుంది. నువ్వు దరిద్రుడువు, దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువు. అంటే దిక్కుమాలి మోసపోయావు, సత్యం నుంచి తొలగిపోయావు. మళ్ళీ ఇదేంటండి? సంఘమే. ఇట్స్ ఎ చర్చ్. సో వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ దిస్ చర్చ్? డిసీవ్డ్ చర్చ్. డిసీవ్డ్ చర్చ్. వీరికి ఎంతమంది వెళ్ళి చెప్పినా, అయ్యా అమ్మా నువ్వు మీరు మోసపోతున్నారంటే మీరు ఒప్పుకోరు. They don't. They are deceived. ఎవరు డిసీవ్ చేశారు? అపవాది డిసీవ్ చేశారు. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో గలతీ సంఘాన్ని వాడు మోసం చేశాడు. తెలుసా మీకు? చదువుదామా 3వ అధ్యాయము మొదటి వచనం చదివితే మీకు అర్థమవుతుంది. Galatians chapter 3 and let's read from verse 1. ఓ అవివేకులైన గల్తీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? ఆ భ్రమ పెట్టిన మాట కింద మీరు చదవాలి. ఏమని రాసుంటుంది తెలుసా? చేతబడి చేసిన అని ఉంటుంది. ఎవరు మీకు విచ్ క్రాఫ్ట్ చేశాను? ఇంగ్లీష్ లో చదువుతారు ఎవరన్నా? ఇంగ్లీష్ లో Galatians 3:1. ఇంగ్లీష్ బైబిల్ somebody read. నా దగ్గర ఉన్నది, బట్ ఐ వాంట్ యూ టు రీడ్ ఆన్ ద స్క్రీన్. Galatians 3:1. If nobody is there, I'll read. O foolish Galatians, who has bewitched you అని రాసుంటుంది. మిమ్మల్ని ఎవరు విచ్ క్రాఫ్ట్ చేశారని రాసున్నారు ఇంగ్లీష్ లో. ఎవరు చెప్తున్నారు? పౌలు గలతీ సంఘంతో చెప్తున్నారు. ఏ సంఘం అయితే పెంతెకోస్తు అనుభవం కలిగిన వారు, భాషల్లో మాట్లాడుతున్న వారు, వారితో అంటున్నాడు, మిమ్మల్ని ఎవరు మీ చర్చిని విచ్ క్రాఫ్ట్ చేశారు? You who has bewitched you. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. చాలా మంది క్రైస్తవ జీవితము ఆత్మానుసారంగా ఆరంభిస్తాము కానీ చివరికి శరీరానుసారులుగా మారిపోతూ ఉంటాము. అక్కడే రాసి ఉంటుంది అన్నమాట. తెలుగులో చదువుదాం. Galatians 3:1 and 2 చదవండి. సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడి కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకుని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా,
లేక విశ్వాసముతో వినుట వల్ల పొందితిరా? మీరింత అవివేకులైతిరా? మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా? చూసారండి, ప్రతి ఒక్కరు స్టార్టింగ్ అంత బాగానే ఉంటుంది. ప్రతి పాస్టర్ గారు, ప్రతి విశ్వాసి ఆరంభము చాలా గ్రేట్. కానీ రాను 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 ఎందుకు అలా మారిపోయారు? మోసపరచబడ్డారు. ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేతులకి గుడ్డితనము కలుగజేయుచున్నాడు. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, మోసపోతే ఏం జరుగుతుందో తెలుసా? క్రీస్తు యొక్క సరళత నుంచి తప్పిపోతాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం నుంచి అపోస్తలుడైన పౌలు ఆయన రిక్వెస్ట్ చేస్తూ కొరింథీ సంఘంతో చెప్తున్నాడు. ఇది కూడా పరిశుద్ధాత్మ పొందిన సంఘమే. వారికి పెద్ద సంఘము, ఊరిలో పెద్ద పెద్ద ఘనత వహించిన సంఘము, ప్రతి ఒక్కరికి తెలిసిన చర్చ్ అది. ఆ చర్చ్తో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? చదవండి, 2వ వచనం చదవండి. దేవ ఆసక్తితో మీ ఎడ్ల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవల్లని మిమ్మల్ని ప్రదానం చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి చూసారా? మళ్ళా చూడండి, అక్కడ సర్పం అనే మాట వాడుతున్నాడు. ఇది ఆదికాండం 3వ అధ్యాయం చెప్తా ఉన్నాడు. మీ మనసులు చెరపబడి, చదవండి, క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. పౌలు భయపడుతున్నాడండి. చాలా మంది నేను పడిపోను అంటారు. నేను పడిపోను అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఈ విషయంలో మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. కొరింథీ పత్రికలో మాట ఉంటుంది, నేను నిలబడి ఉన్నాను వాడు పడిపోకుండా జాగ్రత్త పడు. ఆ మాట ఎన్నోసార్లు నన్ను బాగా నాకు ఒక చంపదెబ్బ కొట్టినట్టు నాకు తగ్గుతూ ఉంటుందండి. నేను ఎప్పుడు కరెక్ట్ అని అనుకున్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మాట చదవండి. somebody needs to hear this word. చాలా మంది they think we are perfect, but the Bible tells be careful. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు. ఎన్నో వచనం చదువుతున్నారా? 12వ వచనం చదవండి. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. అంటే క్రైస్తవుడు పడిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకు తెలుసా? సర్పమే కారణం. దానికి సర్పమే కారణము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. సో ఆదికాండం 3వ అధ్యాయంలోకి వద్దాం. సో ఐ ఫినిష్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ టుడే. ఆదికాండం 3వ అధ్యాయంలో సంభాషణ, ఆ భాషలు, వారు అంజూరపు ఆకులు కట్టుకుని అవన్నీ కూడా మనకి తెలుసు. దాని తర్వాత ఏమి జరిగిందో ఒక్కసారి మనం చదువుదాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 8. 8వ వచనం చదువు. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. చెల్లపొటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడున్నావు అనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా నుంటిన గనుక భయపడి దాగుకొంటిన నిన్ను. అందుకాయన నీవు దిగంబరువని నీకు తెలిపిన వాడెవడు? Who said you? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఈరోజు చాలా మంది మిమ్మల్ని మీరు క్రించపరుచుకుంటారు. నేను దేవునికి సరిపోను, దేవుడి దగ్గర నేను చెల్లను, నేను మంచివాడిని కాదు. ఎవరు చెప్పారు నీకు మంచివాడు కాదని? నీవు యేసు ప్రభు రక్తము చేత కడగబడిన తర్వాత, యేసు ప్రభుని సొంత రక్షకుగా అంగీకరించిన తర్వాత ఎవరు చెప్పాడు? ఏ పాస్టర్ గారు చెప్పారు మీరు నరకానికి వెళ్తారని? ఎందుకు నమ్ముతున్నావు నీవు ఆ మాటలు అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఆ జ్ఞానమును బట్టి అండి మనము పరలోకానికైనా, ఆ జ్ఞానాన్ని బట్టి నరకానికైనా వెళ్తాము. నేను చెడ్డోన్ని అని చెప్పుకోవడము భక్తి కాదండి. ఇది ఇట్స్ నాట్ అట్ ఆల్ రిలీజియన్, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఫెయిత్. ఫెయిత్ అంటే ఏంటి తెలుసా? దేవుడు ఏం చెప్పాడో నేను అది అంగీకరించడము. నాకు అనిపించకపోయినా ఆయన నన్ను పరిశుద్ధుడు అన్నాడు, నీతిమంతుడు అన్నాడు, ఈ రాజు అన్నాడు, యాజకుడు అన్నాడు, తల అన్నాడు, నన్ను తోకం లేదు.
అప్పిచ్చేవాడు అన్నాడు, నేను అప్పులో ఉన్నాను. అప్పిచ్చేవాడు అన్నాడు, నేను అప్పిచ్చేవాడిని. సో మోసం ఏంటి తెలుసా? నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసి నేను దరిద్రుని చెప్పుకోవడము, నువ్వు చేసిన క్రియలు బట్టి నేను నీతిమంతుని కాదు చెడ్డవాడిని ప్రభువా నన్ను అని ఆయన ముందు రావడము. దేవుడు అడుగుతున్నాడు. దేవుడు తెలియదండి, ఆయన తెలుసు నువ్వు పండు తిన్నానని తెలుసు ఆయన. నీకెవరు చెప్పారు? సో ఇంపార్టెంట్. ఎవరితో నువ్వు స్పెండ్ చేస్తావు టైము, ఎవరు నీ మీద ఏ మాటలు పలుకుతున్నారో, ఏ మాట నువ్వు తీసుకోవాలో, ఏ మాట నువ్వు వామిట్ చేయాలో నువ్వు తెలుసుకోవాలి. అర్థమవుతుందండి? ఓకే, చదవండి. లెట్స్ రీడ్ ఇట్. అందుకు ఆయన, నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలమును కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసింది పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై. ఆగుదామండి. దేవుడు ఈ మిస్టేక్ జరిగిన తర్వాత దేవుడు ఆదామును అడుగుతున్నాడు, వై, ఎందుకు తిన్నావు? వెంటనే ఆయన ఏమన్నాడు? ఇదిగో అయ్యా, నువ్వు ఇచ్చిన ఈ భార్య వల్ల అయింది అన్నాడు. ఆమె అన్నాడు వై అన్నాడు. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, సర్పానికి వై ఎందుకు అనలేదు? ఎందుకు చేసావు అవ్వకి ఎందుకు ఇచ్చావు, ఎందుకు అనలేదు చెప్పు? జాగ్రత్తగా వినాలి. వెరీ ఇంపార్టెంట్ థింగ్. How should you learn to behave with the devil? You should know. ఇప్పుడు ఆదామును వై అన్నాడు, అంతే కదా? వై అన్నాడు కదండి, ఎందుకు తిన్నావని. అవ్వను కూడా ఏమన్నాడు? వై అన్నాడు. వై డిడ్ యూ, ఎందుకు ఇచ్చావు ఆదాముకి? వెంటనే ఎవరు మిత్తోసింది ఆమె? ఇదిగో సర్పం మిత్తోసింది. వై సర్పం అని ఎందుకు అనలేదు దేవుడు? చెప్పమంటారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వలు సర్పము దేవుని పోలిక, దేవుని స్వరూపము లేదు. ఆదాము దేవుని పోలికగా దేవుని స్వరూపముగా చేయబడ్డారు. అవ్వ దేవుని పోలికగా దేవుని. అందుకే గాడ్ డైలాగ్డ్ విత్ దెమ్. దేవుడు, మన దేవుడు హి ఈస్ నాట్ దట్ చీప్. వారితో సంభాషణ, డైలాగ్స్ అనగా మాట్లాడుటకు ఎందుకు ఇష్టపడ్డాడు? వాడు తప్పు చేసినదా తెలుసా? బికాస్ దే వర్ మేడ్ ఇన్ హిస్ ఇమేజ్. అర్థమవుతుందండి? జెనసిస్ 1:27 క్లియర్గా రాయబడింది, స్త్రీను గాను పురుషుని గాను వారిని చేశాను ఆయన స్వరూపంలో ఆయన. అందుకే వారితో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడు తెలుసండి? నేను ఆయన స్వరూపంలో, ఆయన పోలిక చేయబడ్డాను కాబట్టి దేవుడు నాతో మాట్లాడు అనే మాట రానివ్వద్దు. యువర్ యానిమల్, యువర్ పెట్ డాగ్ ఈజ్ నాట్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. You are in the image of God, and God only talks with people who are in his image, not with every Tom. ఓ రక్షకుడా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దట్స్ వై సాతానుతో మాట్లాడలేదండి, ఎంకరేజ్ చేయలేదు. ఈ రోజుల్లో చాలా మంది సేవకులు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు టీవీలో. ఐ డోంట్ నో, నేను తప్ప రైట్ అని నేను డిస్కస్ చేయను, కానీ డోంట్ ఎంగేజ్ టు టాక్ విత్ ద డెవిల్. వై షుడ్ యూ టాక్ విత్ హిమ్? నువ్వు ఎందుకు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తావు? వై యూ వాంట్ టు టాక్ టు హిమ్? ఎల్లగొట్టమన్నట్టు ఎల్లగొట్టు అంతే. గాడ్ డిడ్ నాట్ టాక్ అండి, దేవుడే చేశాడు వారిని. గాడ్ నోస్ ద సర్పెంట్ అండ్ ద సర్పెంట్ నోస్ గాడ్. అపవాదికి దేవుడు తెలుసు, దేవుడికి అపవాది తెలుసు, బట్ గాడ్ డిడ్ నాట్ అంత వాల్యూ ఇవ్వలేదు. మనం కొంతమంది, మనకి ఈగోలో కొంతమందికి ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతాం కదా, ఇది జరిగింది అక్కడ. ఒకవేళ దేవుడు కానీ ఆ మాట అడిగితే ఒక మాట చెప్పమంటారా? దేవుడు దొరికిపోతాడు, వాడికి వాల్యూ ఇచ్చిన వాడైపోతాడు. సారీ, ఐ షుడ్ నాట్ యూజ్ దట్ వర్డ్, కానీ మీకు అర్థమవ్వాలన్న మాట వాడాను.
అర్థమవుతుందండి? అంటే ఆదాముకు వెయిట్ ఇచ్చాడు, అవ్వకు వెయిట్ ఇచ్చాడు, సర్పానికి వెయిట్ ఇవ్వలేదు. నేను దేవుణ్ణి, నేను వై షుడ్ ఐ గివ్ వెయిట్ టు హిమ్? చూడండి, మనము తప్పు చేసినను మనతో మాట్లాడాడు, మన ఆదాముతో మాట్లాడాడు. అందుకే లూకా చదువునవసరం లేదు, 19:10 ఒక మాట రాయింది, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడి లోకానికి వచ్చారు. జక్కయ్య సీన్లో అవన్నీ రాయబడతాయి మాట. సో డిడ్ యూ అండర్స్టాండ్ హౌ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్? కొన్ని విషయాలు మనం వినకూడదు. యూట్యూబ్లో కూడా కొంతమంది మాట, యూ షుడ్ నాట్ ఎంకరేజ్ ఆల్ దోస్. వాడి లెవెల్ ఏంటో అక్కడ పెట్టాలి. వాడు ఒకరి ఇంటిలో ఒకరి జీవితంలో జ్వరబడుతున్నాడంటే వాడికి స్టేటస్ మనం ఇచ్చాము. అమ్మో అని భయపడినప్పుడు కూడా స్టేటస్ ఇచ్చాము వాడికి. సాతాను అనుకున్నాడు యేసుప్రభు దేవుడు అడుగుతాడని, టక్ 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 అడుక్కుంటూ వచ్చే సడన్గా నువ్వు ఎందుకు చేసావు అని అడుగుతాడు. I will tell you, if that dialogue would happen, he would have got the weightage. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగా. సో ఇప్పుడు నౌ we are coming to 14th verse. అదే వచనం ఇందాక చదివాం, మరొకసారి చదువుదాం. 14వ వచనం, 3:14. మన అంశం ఏంటంటే ఈరోజు ఈ ఆది కాండములో ఉన్న ఆది సర్పము ప్రకటన గ్రంథంలో మహాఘట సర్పం ఎలాగైంది. ఓకే, అదే మన టాప్. ఐఎమ్ నాట్ డీవియేటింగ్, ఐఎమ్ గోయింగ్ దేర్ ఓన్లీ. చదవండి. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. నీ బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. In English it says, upon thy belly shall thou go, and dust shall thou eat all the days of thy life. ఏం తిందువు? మన్ను. మరి ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుంది, లేక మన బయాలజీ ఏం చెప్తుంది? పాము ఇప్పుడు మన్ను తిన్నాదా? నోడిపోతే మట్టి కనపడతాదా? మరి ఈ వాక్యం ఇక్కడ మనం చదివినప్పుడు ఎందుకు ఆగము? తను సర్పం ఇక నోరిపితే చాలా ప్యూర్గా కనపడతా. దెర్ విల్ బి నో మడ్, నో రెడ్ ఏముండదు. మరి బ్రతుకు దినములన్నీ నువ్వేమి తింటావు? మన్ను తింటావు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. ఏం చెప్పాను? దేవుని వాక్యము 7 సార్లు పవిత్రపరచబడి వెండిని ఏ విధంగా ప్యూరిఫై చేస్తారో ఆ విధంగా ప్యూరిఫై చేయబడ్డాది. ఇప్పుడు మన్ను తిందామంటే ఎందుకు మనం ఆగటం లేదు? ఎందుకు మనం ప్రశ్నించటం లేదు? తోటి విశ్వాసం ఎందుకు అడగటం లేదు? మన సేవకుని ఎందుకు అడగటం లేదు? పాస్టర్ గారండి, పాము మన్ను తిందు కదా, నీవు మన్ను తిందు అనే మాట ఇక్కడ రాయబడ్డాది. సరే, ప్రాకుతుంది కడుపు మీద, అక్కడి వరకు అర్థమైంది. మన్నైతే తిందు కదా. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, బ్రతుకు దినములన్నీ నువ్వు మన్ను తిందువు. ఇప్పుడు ఈ మన్ను ఏంటో మనము తెలుసుకోవాలి. డెఫినెట్గా తిందు అంటే బైబిల్ చెప్తుందంటే తినాల్సింది ఏదో అది. సో ఆ మన్ను ఏంటి? వాట్ ఈస్ ద డస్ట్ దట్ ఇట్ ఈస్ ఈటింగ్? అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. నౌ కమ్ లెట్స్ డీప్. జెనసిస్ 2:7, ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి. సో నరుడు దేంతో చేయబడ్డాడండి? నరుడు యొక్క శరీరము, ఆత్మ. మనం ఆదికాండం 1వ అధ్యాయంలో చూసాం, చేశాడు ఆయన, క్రియేట్ చేశాడు. నిర్మాణము, మన శరీరాన్ని దేంతో నిర్మాణం చేశాడు? మట్టితో నిర్మాణం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన శరీర కోరికలు నెరవేరుస్తామో, ఎప్పుడైతే మనం పాపము చేస్తామో, మన శరీరానుసారముగా జీవిస్తున్నామో, అపవాదికి భోజనముగా మారిపోతున్నాము. నువ్వు బ్రతుకు దినవన్నీ మన్ను తిందవు. నువ్వు పాపము చేసినప్పుడు శరీర క్రియలు ఏమి జరుగుతుంది అసలు? సాతానుకు, సర్పానికి భోజనముగా మారుతున్నది.
ఈ భోజనముగా మారి పాపము విస్తరించి వాడికి ఆహారముగా మారి ఈ సర్పమాది కాండం 3 ఉన్న ఆర్డినరీ సర్పము ప్రకటన గ్రంథంలో ఘట సర్పంగా మారింది. ఇప్పుడు ఎవరు పెట్టారు దానికి భోజనం? మరి మానవుని యొక్క పాపము. దేవుడు అందుకే మనలో పాపము చేయొద్దన్నాడండి. ఎందుకంటే నీ శత్రువుకు నువ్వు బలమిస్తున్నావు. దేవునికి ఇష్టం లేదు మనం అలా చేయడం. దేవుడికి ఇష్టం కాదు. అసలు దేవుడికి ఇష్టం లేదు ఆదాముతో ఎందుకు మాట్లాడతాడండి? నీవు నీ శత్రువుకు బలమిస్తున్నావు. నీవు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే వాడు ఏమైపోయాడంట ప్రకటన గ్రంథంలో దర్శనంలో చూస్తున్నాడు. అపోస్తలుడైన యోహాను దర్శనంలో చూస్తున్నాడు. వీడు అప్పుడున్న ఆది సర్పము ఇది మహాసర్పముగా మారిపోయాడు. బికాస్ హీస్ ఫీడింగ్ ఆన్ యువర్ ఫ్లెష్ అండ్ మై ఫ్లెష్. యువర్ ఫీడింగ్ ఆన్ మై ఫ్లెష్ అండ్ యువర్ ఫ్లెష్. ఒకప్పుడు 100, 200, 800 సంవత్సరాలు జీవిస్తున్న వారు ఏమెందుకు అయిపోయిందండి? 70, 60కి ఎందుకు వచ్చేస్తుందండి? శరీరము సర్పము భుజిస్తున్నాడు. యు ఆర్ డిక్రీజింగ్ బట్ దట్ ఫెలో ఇస్ ఇంక్రీజింగ్. అంటే వాడు ఆ విధంగా మారి ఏం చేస్తున్నాడండి? దేశాలని మోసపరుస్తున్నాడు. ఎంత మోసపరుస్తున్నాడంటే యేసు ప్రభువారు అంటున్నారు, మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద ఏమి కనుగొనునా? విశ్వాసం. అంటే అంతగా మోసగింపబడతారు. యు ఆర్ ఎ స్మాల్ పర్సన్ అండి. చర్చనే లేపుతున్నాడు వాడు. గలతీ సంఘాన్ని, లౌదిక సంఘాన్ని. మీరేమనుకుంటున్నారు? భూమి మీద మనం కనపడుతున్న మన యూట్యూబ్ సంఘాలన్నీ కూడా గ్రేట్ అనుకుంటున్నారా? మనం వెళ్తున్నా. బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. మిమ్మల్ని ఎవరు కూడా మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకునుడి. నిలిచి ఉన్నవాడు పడిపోకుండా జాగ్రత్త పడుడి. ఇట్ టేక్స్ కంప్లీట్ సరెండర్ మై బ్రదర్ అండ్ మై సిస్టర్. మనము కేవలము ఎందుకు ఆరాధిస్తున్నాం? దేవుని ఖుష్ చేయటకు, దేవుని సంతోషపరచడం కాదు, అపవాదిని బ్లాక్ చేయటకు. టు బ్లాక్ హిమ్. అందుకే దేవుడు సమాజముగా కూడుకొనుట మానవద్దన్నాడు. ఎందుకు తెలుసండి? యూ హ్యావ్ టు బ్లాక్ ద డెవిల్. ఈ జూమ్ మీటింగ్ ఎవ్రీడే ఈవినింగ్ 7 o'clock జూమ్ మీటింగ్. చర్చ్ అయినా వారానికి ఒకసారి. ఈ జూమ్ మీటింగ్ రోజు దేని కొరకు ఏమి చేస్తుంది మన అందరి జీవితంలో తెలుసండి? ఆ ఘట సర్పమును చెక్కలో పెడుతుంది. దట్స్ వై గాడ్ made this man and this woman of God Tehillia Ministries. Don't think it's a hobby. కొంతమందికి సేవ హాబీ అంటే పార్ట్ టైం అంటారు కదా, అది. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఈ 7 o'clock జరుగుతున్న ఈ యొక్క తహిలియా మినిస్ట్రీస్ యొక్క మీటింగ్స్ ద్వారా ఆ ఘట సర్పం బ్లాక్ చేయబడాలి. ఆమేన్. మన పిల్లలు వాడి నుంచి కాపాడబడాలి. ఆమేన్. మన జాబ్లు వాడి నుంచి కాపాడబడాలి. ఆమేన్. మన ఫైనాన్సెస్ వాడి నుంచి మన ఆరోగ్యం వాడి నుంచి కాపాడబడాలి. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు ఈ జ్ఞానం మనకు వచ్చింది. మీకు తెలుసండి, వాడితో ఫైట్ చేయని అవసరం లేదు. ఈ జ్ఞానం ఏం చేస్తుంది తెలుసండి? వాడిని నీ యొద్ద నుంచి దూరం పారగొడుతుంది. జీసస్, థాంక్ యూ ఫాదర్. ఇట్స్ ద నాలెడ్జ్. ఈ చివరి దినాల్లో యు నో వాట్ ఈస్ ద వార్? మీరేమనుకో యుఎస్ ఇరాన్ వార్ అనుకుంటున్నారా? జ్ఞాన యుద్ధము. ఆమేన్. ఇట్స్ ద నాలెడ్జ్ ఆఫ్ వార్స్. దేవుడు నువ్వు దానియేలు కంటే జ్ఞానవంతుడు అంటే ఎందుకు గెలిచాడండి? స్టార్టింగ్ లో నుంచి మనుషుల మీద దేవుడే చెప్పాడు సాక్ష్యం వాడి గురించి, నువ్వు యు ఆర్ వైస్ దెన్ డానియల్. బట్ హీఈస్ నాట్ వైజర్ దెన్ జీసస్ క్రైస్ట్. అందుకే యేసు ప్రభు మనలో ఉన్నాడు. సో ఈరోజు ప్రతి ఒక్కరు గుర్తించండి, ఓన్లీ త్రూ దిస్ రెవల్యూషన్ నాలెడ్జ్ యు ఓవర్కమ్ ద డెవిల్.
ఎవరి దగ్గర ఈ జ్ఞానం ఉన్నదో, ఈ రెవల్యూషన్ ఉన్నదో, వీడి ఘట సర్పం ఎలాగయ్యాడు, సర్పం ఎలాగయ్యాడు, ప్రియ దేవుని బిడ్డలారా, వాడిని చెక్ పెట్టగలరు, వాడిని చెక్ పెట్టగలరు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే పౌలు ఆయన సంఘస్థుల కొరకు ప్రార్థన చేస్తూ ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా? ప్రభువా, జ్ఞానమును ప్రత్యక్షత గల ఆత్మను మాకు దయచేయి ప్రభా అని అడుగుతాడు. దేవుని గురించిన జ్ఞానమును ప్రత్యక్షము గల ఆత్మ. ఎఫిషియన్స్ 1లో రాయబడి ఉన్నది. యు వాంట్ ద రెఫరెన్స్? చదవచ్చు, అక్కడ చదవండి. ఎఫీసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16, 17, 18 చూడండి. 3 వచనాలు, ఒక వచనం, అన్ని 3 వచనాలు చదవాలి కానీ సమయం అందరు లేదు ఎక్కువ. బట్ ఆ వాక్యం ఒకటే. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయం బట్టి విశ్వాసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకుని వలనని ఇక్కడి జాగ్రత్తగా వినాలి. తెలుసుకుని వలనని చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి తను తెలుసుకున్నట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. మనసు అనే మాట ఏంటి తెలుసా? ఆత్మ, స్పిరిట్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. ఇట్స్ స్పిరిట్. ఆయన జ్ఞానమును ప్రత్యక్షత గల ఆత్మను మనకు దయచేయి. ఇది ప్రార్థన చేయాలండి మనం ఎప్పుడు. ప్రతిరోజు లేచిన వెంటనే ఐ డూ దిస్ ప్రేయర్ లార్డ్, గివ్ మీ ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ రెవల్యూషన్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ యూ గాడ్. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే సత్య సువార్త చాలా ఇంపార్టెంట్. ఆ సత్యము నిన్ను వాడి దగ్గర ఓడిపోతాము, సత్యము వాడికి వెళ్తాము, వాడిని ఓడిస్తాము. ఇట్స్ ఆల్ నాలెడ్జ్ వార్. ఇట్స్ ఆల్ నాలెడ్జ్ వార్. దానియేలు ఎందుకు గెలిచాడండి? యోసేపు ఎందుకు ప్రధానమంత్రి అయ్యాడు అక్కడ? ఇట్స్ నాలెడ్జ్, రెవల్యూషన్. బైబిల్లో రాయింది, దేవుడు వారికి విశేషమైన ఆత్మ కలిగి ఉన్నాడు. దే హ్యాడ్ ఎక్సలెంట్ స్పిరిట్. దేవుడు ఈ జూమ్ లో ఉన్న మీ పిల్లలు, మన పిల్లలందరికీ ఈ విశేషమైన ఆత్మ దయచేయును గాక. ఎక్సలెంట్ స్పిరిట్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన్నుతో చేయబడ్డాం. బ్రతుకు దినములన్నీ నీవు మన్ను తిందవు. హీస్ ఈటింగ్ ఎవ్రీ సిన్. ఇట్స్ వాడికి ఒక ఫీస్ట్, ఒక దావత్తుగా, వాడికి ఒక భోజనశాలగా మారిపోతుంది పాపము. తిని 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 ఆయన ఘట సర్పంగా, ప్రకటన గ్రంథం, ఇంకా దేవుడు మనం మన వల్ల కాదు, మనుషులు ఇంకా తట్టుకోలేరనే సమయం వచ్చినప్పుడు ఆ ప్రకటన గ్రంథం అంతా నెరవేర్చబడుతుంది. యేసు ప్రభు రావడమని స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే దేవుడు మనల్ని అలాగ ఎందుకంటే మనం ఇంకా మనం నిలవలేవాడు ముందు. సో గాడ్ ఆయనే జోక్యం చేసుకుంటాడు. ఏదైనప్పుడు కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మనలను ఎవరు కూడా మోసపరచకుండా చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. అయ్యో నన్ను ఎవరు చాలా జాగ్రత్త. ఎలాగ వాడు దూరుతాడో, నీవు దేవుని యొక్క ఆత్మ లేకుండా నువ్వు దానిని క్యాచ్ చేయలేవు, పసికట్టలేవు. పౌలు అంటాడు తిమోతికి ట్రైనింగ్ ఇస్తూ, తిమోతి చాలా జాగ్రత్తగా ఉండు, నువ్వు మినిస్ట్రీలో జాగ్రత్తగా ఉండు. 1 తిమోతిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. 1 తిమోతి చాప్టర్ 5:22. త్వరపడి ఎవరి మీదనైనను హస్త నిక్షేపణము చేయకము, పరుల పాపములలో పాలువాడై ఉండకము. చూసారా, తొందరపడతా ఉంటాం. ఎవరన్నా ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తే ప్రేయర్ చేయమంటే తెలుసా, కొన్ని ప్రేయర్స్ ఏం జరుగుతుంది తెలుసా, నీవు వారున్న స్థితిలో పాలివాడైపోతూ ఉంటావు. అయినో చాలా మంది సేవకులు నాకు తెలుసు, who lost everything in their life. త్వరపడి ఎవరి మీద చేతులేసి ప్రార్థన చేయకము. దాని అర్థం అది. డోంట్ ప్రే ఆన్ ఎవ్రీబడి, బీ కేర్ఫుల్.
దేవుడు చెప్పితేనే నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు దుష్టుడు ఎలా పంపిస్తాడు తెలుసండి? ఒక ప్రేయర్ రిక్వెస్ట్గా పంపిస్తాడు. దేని కొరకు? వాడి అక్కడ ఎవరిని పంపిస్తున్నాడో వారి యొక్క దుర్స్థితిలో, వారి అనారోగ్య స్థితిలో, వారి యొక్క ఫైనాన్షియల్ దరిద్రత స్థితిలో, వారికున్న పాప స్థితిలో నువ్వు పాలివాడవుటకు. పోయిన వారము మేము మిర్యాలగూడలో ఒక ఫ్యూనరల్ సర్వీస్ చేయడానికి వెళ్ళాం మా చర్చ్ మెంబర్స్. అక్కడ ఆ గ్రామంలో, ఆ విలేజ్లో ఒక పాస్టర్ గారు ఉండేవాడు ఉన్నాడు. ఒకప్పుడు ఒక విలేజ్లో ఒక 50-60 మంది ఫ్యామిలీస్ కలిగిన సంఘం అది. మంచి ప్రార్థన పరుడు అన్నారు. మరి ఏమైందో తెలియదు సార్. సడన్గా ఆయన ఒకడే ప్రార్థన చేసుకొని చర్చిలోకి ఇంక మేమెవరినో వెళ్ళడం మానేసి ఆయన ఒక పిచ్చిగా ఆయన ప్రార్థన చేసుకొని ఆయనే వాట్ హ్యాపెన్ టు హిమ్? పౌలు తిమోతికి వార్నింగ్ ఇస్తాడు, బీ కేర్ఫుల్, వివేచించాలి. ప్రభా, వీరు నన్ను ప్రేయర్ చేయమన్నారు ప్రభా. వాట్ ఐ హ్యావ్ టు డూ లార్డ్? కరెక్ట్ అండి నేను చెప్తున్న మాట. ఇర్మియాతో ఏం చెప్పారు సార్ దేవుడు? నువ్వు వారి కొరకు ప్రార్థన చేయొద్దు అన్నాడు. మీకు తెలుసా బైబిల్లో ఉంది వాక్యము? టైం లేదు అవన్నీ రెఫర్ చేయటకు. డోంట్ ప్రే ఫర్ దెమ్ జెర్మియా, ఐ విల్ నాట్ లిసన్ టు యువర్ ప్రేయర్ అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, కొన్ని ప్రార్థన చేస్తేనే నువ్వు ఏమవుతున్నావు? వారి యొక్క తప్పిదం, నువ్వు పాపం చేయకపోయినను వారి తప్పిదములో తప్పివైపోయావు. యు లూజ్ ద అనాయింటింగ్. ఇంకొక వాక్యం చదువుదామా? 2వ యోహాను పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది, 10-11. అంటే నేను ఎలాగ తెలియకుండా ఎలా మోసపోతామో చెప్తున్నానండి. 2వ యోహాను పత్రిక 10-11 వచనాలు చదవండి. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వారితో చెప్పనవద్దు. ఆమేనని వారితో చెప్పవద్దు అంటున్నాడు. మనం ఏంటంటే ప్రార్థనే కదండి, ఆమెను చెప్దామండి అంటాం కదా. దాని అర్థం ఏంటి సార్? డోంట్ సే ఆమేన్ అంటున్నాడు. శుభం అంటేది ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు సత్యము తెలియకపోతే ఎవరు తెచ్చిన వాక్యాలు కూడా కరెక్టే అనుకుంటావు నువ్వు. యేసు ప్రభు నామంలోనే కదా చెప్తున్నాడు, యేసు ప్రభు నామంలోనే కూడా తెస్తున్నారు. మళ్ళా చదవండి. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పనవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును. See, this is so important. ఒకసారి ఒక సహోదరిని హర్ట్ చేయవలసి వచ్చింది. పాస్టర్ గారండి, దేవుడు మీకు నాకు ప్రార్థన చేయమని నాకు దర్శనంలో నాకు చెప్పాడండి, నేను ప్రార్థన చేయడానికి మీ ఇంటికి వచ్చానని అన్నాడు. ఒక్క నిమిషం ఆగాను. వింటకి ఎలాగుందండి? రమ్యంగా ఉంది కదా, బ్యూటిఫుల్గా ఉంది. ఐ సెడ్, బ్రదర్ ఏమనుకోకండి బ్రదర్, ఐ విల్ ప్రే ఫర్ యూ, బట్ దట్స్ ఓకే అన్నాను. బట్ ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ ఎ ప్రేయర్ ఓన్లీ అన్నాను. ఐ హర్ట్ హిమ్, బట్ ఐ నో నేను ఆ రోజు నేను హర్ట్ చేయకపోతే నేను డిస్ట్రాయ్ అయిపోయేవాడిని. అర్థమైందండి? ఆయన కేవలం హర్ట్ చేశాను, నేనేమైపోయేవాడిని తెలుసా అండి? డిస్ట్రాయ్ అయిపోయాను. బికాస్ హోలీ స్పిరిట్ వాస్ టెల్లింగ్ మీ, మంచి మాటలు చెప్పి పంపించాను. Holy Spirit was telling me, please send him. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, డిసెప్షన్ ఏ రేంజ్లో ఉంటుందో ఇక్కడ దేవుడు చెప్తాడు, ఘట సర్పం రేంజ్లో ఉంటుంది. అవ్వదాందే హైలైట్ చేసి చెప్తా ఉంటామే. ఇప్పుడు ఘట సర్పం ఇంకెంత చేయగలదండి? అవ్వని కష్టపడిందేమో అవ్వకి కొంచెము. ఈ ఘట సర్పము కష్టం కూడా చేయకుండా అవసరం లేదు. చర్చిలో ఉన్న పాస్టర్ గారు మైక్నే వాడుకుంటాడు, వాడు పాస్టర్ గారినే వాడుకుంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు మన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆల్వేస్ యూ షుడ్ బి వాచ్ఫుల్. స్వస్థ బుద్ధి మనం కలిగి ఉండాలి.
దేవునికి స్తోత్రము కలుగును గాక. సో ఈ విధంగా వాడు మోసకెచ్చడము ఆరంభిస్తాడు. మనము వాటన్నిటి తప్పించుకోవాలని పరిశుద్ధ దేవుడు ఈ విషయాన్ని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. దేవునికి స్తోత్రము, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. సో వాడికి పాపము భోజనము. ఇప్పుడు దేవునికి ఏంటి తృప్తి పరచగలము? హౌ డు యూ సాటిస్ఫై గాడ్? ఈ యొక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఓకే, హౌ డు యూ సాటిస్ఫై గాడ్? దేవునికి ఏం కావాలి నా దగ్గర నుంచి? సరే, మీ దగ్గర నుంచి దేవునికి ఏం కావాలి? మీ ఇంటికి పాస్టర్ గారు వస్తే ఏం కావాలో మీకు తెలుసు. ప్రార్థన చేసిన తర్వాత ఆయనకి కానుక ఇవ్వాలి, ఆయనకి భోజనం పెట్టాలి. యు నో వాట్ యువర్ పాస్టర్ వాంట్స్, యూ డూ ఇట్. తెలియకపోతే పాస్టర్ గారు ఫోన్ చేసి పాస్టర్ గారికి ఏం కూర ఇష్టమని యూ విల్ ఆస్క్ హిమ్. బట్ వాట్ డస్ యువర్ గాడ్ వాంట్? హీ వాంట్ సంథింగ్. లేకుండా ఎందుకంటే ఇవన్నీ చేస్తున్నాడు దేవుడు. నాకేం వద్దు బ్రదర్, మీరు బాగుంటే అంత సీన్ లేదు. హీ వాంట్స్. ఎవ్రీబడి హ్యాస్ సంథింగ్ ఫర్ విచ్ దే ఆర్ డూయింగ్ సమ్ థింగ్స్. అర్థమవుతుందండి? ఆయన సులువు మీద వచ్చి నిన్ను ఆయన స్వరూపులు నిన్ను ఎందుకు విమోచించాడండి? చివరి దినములో మన ద్వారా అపవాదిని పతనము చేయటకు, పూర్తిగా నశింపచేయటకు ఆయన కూడా మానవ అవతారములో వచ్చి మనలో ఒక్కడిగా ఇప్పుడు ఈ జయం ఎవరిదవుతాదండి? సాతాను చివరిలో 12వ అధ్యాయం జయం ఎవరిదో? మనదవుతాది. మనము గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యం వాడిని జయం. ఇటు మనది. దేవునికి సింపుల్ అండి. వాడిని పడగొట్టము. ఆ విజయం ఎవరికి ఇవ్వాలి? వాడికి తెలియాలి, అపవాదికి తెలియాలి, ఆ సర్పానికి తెలియాలి. నిన్ను కొట్టి నువ్వు ఏ మానవుడినైతే మోసం చేసావో, ఏదైనా చోటులో ఎవరినైతే సంవత్సరాల తరబడి వారి బ్రతుకులు నాశనం చేసావో, వారే చివరికి నిన్ను ఓడించారని. He wants to give that credit to you. ఆ క్రెడిట్ నీకు ఇవ్వాలని. నువ్వు క్రెడిట్ నాకు అవసరం లేదు అంటకు వీల్లేదు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? దేవుడు డెబోరా అనే ఒక స్త్రీ, బైబిల్లో ఉన్న స్త్రీ, న్యాయాధిపతుల్లో ఆ స్త్రీ కాలంలో, డెబోరా ఆ కాలంలో ఒక వ్యక్తిని దేవుడు చెప్తాడు, ఆ వ్యక్తితో చెప్పు వెళ్ళి యుద్ధంలో తీసుకోవాలని. బరాక్. బారాక్ చెప్తాడు. బారాక్ ఏమంటాడంటే, అమ్మో తల్లి నాకు వద్దు తల్లి, సరే మన భాషలో మాట్లాడుతున్నాడు, వద్దు తల్లి నన్ను వదిలే తల్లి, నన్ను ఎక్కువ తల్లి అన్నాడు ఆ పాస్టమ్ గారితో. ఊరికనే పాస్టమ్, ఆమె షీఈ్ అ జడ్జ్, కానీ పాస్టమ్ గారితో వద్దు తల్లి నన్ను వద్దు, ప్లీజ్ వద్దు నన్ను అలాగన్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీకు రావాల్సిన బహుమానమును, నీకు రావాల్సిన ఘనత ఇంటున్న దాన్ని పొందుకుంటాది. ఇంట ఉన్నది చదవండి, కీర్తనలో ఉంటుంది. She that is at the house, she will receive that. బారాకు దొరకలేదు. బారాకు రావాల్సిన ఘనత ఎవరికి వెళ్ళిపోయిందండి? ఆ స్త్రీకి వెళ్ళిపోయింది. ఇంటున్నది పొందుకుంది. 105వ కీర్తన, 115వ కీర్తన, somebody can search that for me. Hallelujah, hallelujah. ఇంటు ఉన్నది. Hello. She that is at the house received the glory, killed Sisera రాజును చంపుతుందన్నమాట. వెరీ ఇంపార్టెంట్. ఐమ్ టేకింగ్ సమ్ టైమ్ అండి, ప్లీజ్ బేర్ విత్ మీ. దిస్ ఇస్ ఇంపార్టెంట్ వర్డ్స్. దేవుడు మనకు దయచేస్తున్నాడు. మనం జాగ్రత్తగా ఈ విషయాలు గుర్తించి మనం ముందుకు వెళ్ళాలి. మనం గెలవాలి. మన జీవితంలో కూడా మనం గెలవాలి. లెట్స్ రీడ్ న్యాయాధిపతులు 4వ అధ్యాయం 17 నుంచి 19 చదువుదాం. తర్వాత కీర్తన భాగంలో కూడా నేను మీకు చూపిస్తాను. 4:17. అసూరు రాజైన యాబీనుకును కయ్యేనుడైన హెబేరు వంశస్థులకును సమాధానం కలిగి ఉండిన కనుక సిసేరా కాలినడకను కయ్యేనుడగు హెబేరు భార్య అయిన యాయేలు గుడారుకు పారిపోయాను. అప్పుడు యాయేలు సిసేరాని ఎదుర్కొనబోయి అతన్ని చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమును జొచ్చెను. ఆమె గొంగళుతో అతని కప్పగా అతడు తప్పికొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెము నీళ్ళిమ్మని ఆమెను అడిగాను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి
అతనికి దాహమిచ్చి అతని కప్పుచుండగా అతడు గుడారపు ద్వారమున నిలిచియుండుము. ఎవడే కాని లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని నిన్నడిగిన ఎడల నీవు ఎవ్వడునూ లేడని చెప్పవలను. పిమ్మట హేబేరు భార్య అని యాయేలు చదవండి. గుడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలో దిగ్గొట్టగా అతడు చచ్చెను. బారాకు సిసేరాను తరుముచుండగా యాయేలు అతన్ని ఎదుర్కొన వచ్చి, రమ్ము, నీవు వెతుకుచున్న మనుష్యుణ్ణి నీకు చూపించదనగా అతను వచ్చినప్పుడు సిసేరా చచ్చిపడి ఉండెను. ఆ మేకు అతని కణతలో ఉండెను. ఆ దినమున దేవుడు ఇజ్రాయేలు ఎదుట కానాను రాజైన యాబీనుకును అణచెను. తరువాత వారు కానాను రాజైన చాలా దేవునికి స్తోత్రం. సో బారాకు రావాల్సిన గ్లోరీ ఎవరికి వచ్చిందండి? యాయేలు అనే స్త్రీకి వచ్చింది. కీర్తనలు 68వ అధ్యాయం 12వ వచనం చదవండి. కీర్తన 68వ అధ్యాయం 12వ వచనం. ఎందుకు మనం అక్కడికి వెళ్ళాము? ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. మనము జాగ్రత్త పడాలి. మనము గెలుపు మన ద్వారా దుష్టుడు ఓడిపోవాలని కోరిక. నాకు వద్దు, నేను చేయనని మాట అనవద్దండి మీరు. లేదు, నేను చేయలేను సేవ, నేను రాలేను మీటింగ్, నాకు టైం లేదు అనవద్దు. దేవుడు ప్రతి ప్రార్థనలో ఏమి చేయబడుతుంది? అపవాది క్రియలో లయపరచబడుతున్నాయి. ప్రతి జూమ్ మీటింగ్లో మీకు తెలుసో తెలీదో ఏమి జరుగుతున్నాయండి? దేవుని వాతావరణం సృష్టింపబడుతున్నది. కీర్తన 68:12 చదవండి. సేనల రాజులు పారిపోయెదరు, ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొన్నది. రివార్డ్ వచ్చింది ఆమెకి. కానీ ఇదే బారాకు డెబోరాతో ఏమంటాడు తెలుసా అండి? నేను సిసేరియా అంటే ఒక ట్రంప్లా పెద్ద నాయకుడు మాట. ఆయన నడుస్తుంటేనే రాజులు దేశాన్ని వాడు తీసుకో బాబు, గొడవలొద్దు, తీసేసుకోండి, మా దేశం అని ఇచ్చేస్తారు. అటువంటి రాజు ఇంట ఉన్నది కొండ సొమ్ము పంచుకుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు ఆ అపవాదిని ఓడించిన విజయాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు? ముందుకు రావాలి. తైలియా మినిస్టర్స్ ముందుకు వచ్చింది. దిస్ ఇస్ నాట్ ద ఓన్లీ థింగ్ దే డూ, దే హ్యావ్ దేర్ ఓన్ జాబ్స్. బట్ కొల్ల సొమ్ము మనం పంచుకోవాలి. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాడి మోసాన్ని ఎదిరించడమే, వాడి మోసాన్ని బయలుపరచడమే సంఘం యొక్క పని అయి ఉండాలి. సంఘం యొక్క పని అయి ఉండాలి. ఇది మనం జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళాలి. పౌలు అంటాడు, మీరు వారిని క్షమించినట్లయితే నేను క్షమిస్తాను, ఎందుకంటే అపవాది కుయుక్తిని ఎరిగిన వాడిని వాడికి నేను ఛాన్స్ ఇవ్వను అంటాడు. క్షమించకపోతే ఎవరికి ఛాన్స్ ఇచ్చినట్టు తెలుసండి? అపవాదికి చోటు ఇచ్చినట్టు. ఇట్ ఇస్ దాట్ ఇన్ ఎఫెసీ పత్రికల్లో ఉంటుంది అన్నమాట. టైం లేదు మనకి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కొల్ల సొమ్ము మనం పంచుకోవాలి. ఆ ఘనత మనది. అందుకే యేసుక్రీస్తు అని మన ప్రధాన యాజకుడు, మన 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 అన్న, మన శిరస్సు మనలో అన్ని విషయంలో అత్యధిక జయమును కలుగజేస్తున్నాడు. రేపు మనం పరలోకంలో లేక ఆయన రాజ్యములో ఏం చెప్పాలి సార్? మనమే దేవుడు మా చేతనే వాడిని పడదోశాడు. మీ వాక్యం వింటున్న మీ చేతనే పడదోశాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం అపవాది యొక్క తంత్రంలో ఎరగని వారం కాదంటాడు పౌలు. కనుక ప్రతి విషయంలో, ఫ్యామిలీ టాక్లో లేక ఫ్రెండ్స్ టాక్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు కుయుక్తి చేత ఎవరిని మృగుదమని, ఎవరిని క్రీస్తు యొక్క సరళత నుంచి తప్పించాలని ఏం చేస్తూ ఉన్నాడండి? ప్రయత్నం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. తిరిగి నేను పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. యు విల్ కంటిన్యూ ఫ్రమ్ హియర్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుడు గూఢమైనటువంటి విషయములతో మనతో మాట్లాడాడు. ఒక ఆది సర్పము ఈనాడు ఒక మహాఘట సర్పముగా ఎలా మారగలిగింది, ఎలా శక్తివంతముగా మారగలిగింది, ఆ వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను ఇప్పటి వరకు మనం విన్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు, ఆ మన్ను మనమే.
మన శరీర క్రియలు, పాపముల ద్వారా మనము శాతానుకు, అపవాదికి, సర్పమునకు మనము ఆహారము మారుతున్నాం. అందును బట్టి సర్పము బలపడుతుంది, మహాఘట సర్పముగా మారి ఈరోజు మన ముందుకు రాగలుగుతుంది. గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని అపవాది మహాఘట సర్పముగా మారగలిగింది. కాబట్టి మనము వివేచన కలిగి, జ్ఞానమును, ప్రత్యక్షతను కలిగినటువంటి ఆత్మను మనకు దయచేయమని దేవుని సన్నిధిలో మనము అడుగుదాం. జ్ఞానమును, ప్రత్యక్షతయు గల ఆత్మను దేవుడు మనకు దయచేయులాగా మనము ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. విత్తబడినటువంటి వాక్యమును బట్టి శాంతవదిని మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ర 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 పరిశుద్రమైన గొప్ప దేవుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రియ పరిశుద్ధ ఆత్మ తండ్రి, ఇదిగో తండ్రి నాయన, మా మధ్యన ఆత్మ కాపరివై ఉండి ప్రభా, నీ దైవజనులను ప్రభా నాయన మరుగుపరిచి నువ్వు మాట్లాడిన మర్మాలను బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ దైవీకమైన మర్మాలు ప్రభా నాయన మాకు ప్రభా వినటానికి ఈ సాయంకాల సమయంలో ప్రభా మా అందరికి ఇచ్చిన నీ కృపకై నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. తాను నిలుచున్నానని అనుకున్నవాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలని ప్రభా దేవా, ఇదిగో తండ్రి ప్రతి విధమైన వాక్యముతో నువ్వు మాట్లాడినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ పరిశుద్ధాత్మ తండ్రి, రాత్రి కాల సమయంలో ప్రభా మా సహాయకుడు నీవని, మా సహాయపు రాయు నీవని ప్రభా నీ దగ్గరకు వచ్చి ఉన్నాం ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. నీ సిలువ చాటు దగ్గరకు వచ్చి ఉన్నాం. నీ రక్తముతో మమ్మల్ని మరి ఒక్కసారి ప్రభా నాని ఇదిగో నీ రక్తమున్న బలమును మాకు దయచేయమని అడుగుచున్నాను. మా అందరికీ ప్రభా నాయన ఇంకను ప్రభా మా ఆత్మీయ చెవులను తెరవచేసి ప్రభా ఆత్మీయ మర్మాలు మేము గరుకుల్లాగన ప్రభా నాయన మమ్మల్ని వాడుకోమని అడుగుచూ ఉన్నాను. నీ కృప చూపించమని అడుగుచూ ఉన్నాను. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మా చేతులు గట్టిగా పట్టుకోమని అడుగుచూ ఉన్నాను. నాయన మేము నడవలసిన త్రోవలో ప్రభా మేము నడవటానికి కావలసిన శక్తిని, బలమును ప్రభా నాయన నీ యొక్క దైవీకమైన జ్ఞానం మాకు దయచేయమని అడుగుచున్నాను. దానియేలుకి ఇచ్చిన ప్రభా ఆ దైవీకమైన జ్ఞానము ప్రభా, దేవదూతల జ్ఞానము ప్రభా మా అందరికి అనుగ్రహింప చేయమని అడుగుచున్నాను. మా నోటితో, మా చూపుతో, మా తలంపుతో ప్రభా నాయన మా నడకతో మేము పడిపోకుండా ఉండినట్లు ప్రభా నీ ఒక్కడివే ప్రభా మమ్మల్ని పట్టుకొని నడిపించగలవు. దేవామేనా మేమైతే పట్టుకుంటే మేము విడిచిపెడతామేమో కానీ ప్రభా నువ్వు మమ్మల్ని గట్టిగా పట్టుకోమని అడుగుచూ ఉన్నాను ప్రభా. మా అందరి చేతులను గట్టిగా పట్టుకొని ప్రభా నాయన నువ్వు నడిపించండి. నాయన మేము నడవలసిన త్రోవను మాకు నేర్పించమని అడుగుచూ ఉన్నాను. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నాయన మేము నీ సిలువ దగ్గరకు వచ్చి ఉండగా ప్రభా నాయన నువ్వు ఏ విధంగా సాతాను తలను చితకదొక్కావో ప్రభా, ఆ ఘట సర్పాన్ని వెలగ చితకదొక్కావో తండ్రి, ఆ మరణపు నాని దా దూతను ఏ విధంగా నువ్వు చితకదొక్కావో ప్రభా నాయన మేము దొక్కటానికి కావలసిన బలం మా అందరికి అనుగ్రహించమని అడుగుచూ ఉన్నాను ప్రభా. నీవే మాకు దిక్కయ్యా, మమ్మల్ని కనికరించమని అడుగుచూ ఉన్నాను. అయ్యా నీ మాటని ప్రభా విన్న ప్రతి బిడ్డని ప్రభా ఆత్మీయంగా ఇంకను బలపరచమని అడుగుచున్నాను. ఏ విధంగా ప్రార్థన చేయాలో మాకు నేర్పించమని అడుగుచున్నాను. ఏ విధంగా ప్రభా నీ దగ్గరకు వచ్చి ప్రభా ఏది అడగాలో మాకు నేర్పించమని అడుగుచున్నాను. నీ దైవీకమైన జ్ఞానాత్మను ప్రభా నాయన మాకు అనుగ్రహింప చేయండి ప్రభా. నీ ఆలోచన చొప్పునే ప్రభా మా అందరినీ నడిపించమని అడుగుచున్నాం ప్రభా. నాయన నీవు తప్ప మాకు దిక్కు ఇంకెవరు లేరు నాయన, మాకు సహాయము దయచేయమని అడుగుచూ ఉన్నాను. ప్రియ పరిశుద్ధాత్మ తండ్రి నాయన ఈ రాత్రి కాల సమయంలో నాయన మా కుటుంబాలన్నింటినీ ప్రభా నీ చేతికి అప్పచెపుతూ ఉన్నాం ప్రభా. మా కుటుంబాల్లో ప్రభా ఇంతవరకు మమ్మల్ని నడిపించిన మహా గొప్ప దేవుడా, ఇక ముందు కాలంలో కూడా నీవే మమ్మల్ని నడిపించండి. మా అందరి గృహాల చుట్టూ ప్రభా, మా చుట్టూ, మా ఆత్మల చుట్టూ, మా తలంపుల చుట్టూ ప్రభా నీ అగ్ని కంచె, నీ రక్త కంచె వేసి కాపాడమని అడుగుచున్నాను. ముఖ్యంగా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నాయన ఏ అపాయము, ఏ తెగులు మా గుడారాలను సమీపించకుండా ప్రభా నీ రెక్కల చాట మమ్మల్ని భద్రపరచమని అడుగుచున్నాను. నీ కాపుదల మాకు దయచేయండి. ఇంకను ప్రభా నీ దీన సేవకుల్ని ప్రభా నాయన నీ బహుబలమైన ఆత్మతో ప్రభా ఏడంతల ఆత్మాభిషేకముతో ఇంకను నింపి ప్రభా నాయన అనేక మందికి ప్రభా నాయన నీ మర్మాలు తెలియజెక్కులాగన ప్రభా నీ సహాయము దయచేయమని అడుగుచున్నాను. నీ
కాపుదల ఉంచండి. ఆ కుటుంబానికి కావలసిన ప్రతి అవసరత యేసు నామములో తీర్చమని అడుగుచూ ఉన్నాను. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, ఇంకను ఆ సంఘాన్ని ప్రభ విస్తరింప చేయమని అడుగుచూ ఉన్నాను. ఇదిగో నీళ్ల మీద నీ ఆహారం వేయమన్నావు కదా ప్రభ, ఆ బిడ్డలు వేస్తూ ఉంటుండగా ప్రభ ఒక దినమంది ఇంకనూ చూచులాగిన ప్రభ నీ కృప చూపించండి. నాన్న సంఘంలో చేపడుతున్న ప్రతి ప్రార్థన ఇదిగో తండ్రి ఇదిగో తండ్రి సంద్రములే మార్చబడులాగిన ప్రభ నీ కృప చూపించండి. వారిని రాకళ్ళు ఎత్తబడే వారిగా ప్రభ ఆ సంఘాన్ని ఉంచమని అడుగుచూ ఉన్నానయ్యానికి స్తోత్రాలు. ఆ సంఘాల చుట్టూ ప్రభ నాన్న ఇదిగో తండ్రి వారి కుటుంబాల చుట్టూ ప్రభ నీ కంచె వేసి కాపాడమని అడుగుచూ ఉన్నాను. ముఖ్యంగా ప్రభ బిడలిద్దరిని జ్ఞాపకం చేసుకుని ప్రభ ప్రయాణంలో సకాలంలో తీసుకొచ్చావుని కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు. వారి తిరిగి వెళ్లే వరకు ప్రభ వారి పనులన్నింటిలోనూ ప్రభ వారి ఆలోచనలన్నింటినీ ప్రభ నీ కంట్రోల్లో పెట్టుకొని ప్రభ నీవే వారికి తగిన సహాయం చేసి ప్రభ క్షేమంగా వెళ్ళాగా నీ కృప చూపించమని అడుగుచూ ఉన్నాను. ఇదిగో దూరంగా నిద్ర బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. అయ్యా నువ్వు దీవించావు, ఆశీర్వదించావు, ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి ఎక్కింప చేసావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో ఒంటరిగా ఉంటుండగా ప్రభ ఆ ఇద్దరు బిడ్డల చుట్టూ ప్రభ నీ కంచి వేయమని అడుగుచూ ఉన్నాను. బిడ్డలకి ప్రభ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నావు ప్రభ నీ దైవీకమైన ప్రభ బిడ్డల్ని ప్రభ వారికి అనుగ్రహింపచేసి జతపరచమని అడుగుచూ ఉన్నాను. ఇదిగో నీ దీన సేవకుల యొక్క సేవలు వారు కూడా పాలిభాగస్తులవులాగున ప్రభ అటువంటి బిడ్డల్ని ప్రభ నువ్వు త్వరపెట్టి తీసుకురమ్మని అడుగుచూ ఉన్నాను. వీరి ఆశగల ప్రాణం తృప్తిపరచమని అడుగుచూ ఉన్నాను. నాయన నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. నాన్న మాధురగాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను, రాణమ్మను బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో ఆశీషారుని బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. వారి నలుగురిని వాడుకుంటున్న విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. వారి చుట్టూ ప్రభ ఇంకను నీ అగ్ని కంచె నీ రక్త కంచె మేము అడుగుచున్నాను. ఆ గృహానికి యజమానిగా రక్షకుడుగా నీవనందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. వారికి ఇచ్చిన శక్తి కొంచెమైనటికి ప్రభ నాయన నువ్వు బలపరిచే దేవుడు అని మేము నమ్ముతున్నామయ్యా. బలము నాది అంటున్నావు కదా ప్రభ ఆ బిడ్డలకు నువ్వు బలం ఇస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా ఆ తహిళ మినిస్ట్రీని ప్రభ ఇంకను విస్తరింప చేయమని అడుగుచున్నాను. యూట్యూబ్ పరిచయను ఇంకను విస్తరింప చేయండి ప్రభ. మేము ప్రతి దినము ప్రభ మేము చేయొచ్చు అప్లోడ్ చేస్తూ ఉంటుండగా ప్రభ నాన్న ఇదిగో ఆ మాట ఆ ప్రార్థన ఎప్పుడు ఎంత కాలమైనప్పటికీ ప్రభ వినే ప్రతి ఒక్కరూ రక్షించబడలాగన ప్రభ నీ కృప చూపించమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రికి స్తోత్రాలు. వారు చేసిన పనిపాట్లు వారి చదువుల్లోను వారి ఆరోగ్యంలోను ప్రభ నువ్వు సదాకాలము ప్రభ నీ సంరక్షణలో ఉంచి వారిని నడిపించమని అడుగుచూ ఉన్నాను. నాయన నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఎస్తర్ గారి కుటుంబాన్ని చేతికి చెప్తున్నాను. ఇదిగో తన దీన సేవకురాలు చేసిన ప్రార్థన బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నాయన మురళి గారిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. వారి లక్ష్మిని బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. సాయిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. వారి నలుగురిని ప్రభ నాయన ఇదిగో దేవాలు వాడుకుంటున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. వారి పనిపాట్లో వరకు తోడుకుంటున్నందుకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి కాల సమయంలో ముఖ్యంగా ప్రభ నువ్వు గాయపడిన హస్తముతో ప్రభ నాయన ఎస్తర్ సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభ. నీ రక్తమయ ప్రభ నాయన ఆ బిడ్డను శుద్ధీకరించగలదు. ఆ గొంతును ముట్టండి ప్రభ. నువ్వే స్వస్థపరచమని అడుగుచూ ఉన్నాను. ఆ పెయిన్ అంతటినీ తీసివేయండి. ఆ ఎలర్జీ అంతా యేసునామములో తీసివేయమని అడుగుచున్నాను. నువ్వు సంపూర్ణ స్వస్థత ఇచ్చినందుకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. గొప్ప దేవానికి వందనాలు. వారి నూతన గృహంలో ప్రభ నాయన నీ ఉండి ప్రభ వారిని నడిపించమని అడుగుచున్నాను. ఆ గృహము చుట్టూ ప్రభ నీ కంచి వేసి నీ దేవదూతల కావులు ఉంచి ప్రభ వారి ఆలోచనలన్నింటిలోనూ ప్రభ నీ ఉండి నీ ఆలోచనతోనే సిద్ధింప చేయమని అడుగుచున్నాను. కృపగలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. సుధాకర్ బ్రదర్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి ఆ లివర్ లో ఉన్న ప్రభ పెంక్రియాట్ లో ఉన్న ఇన్ఫెక్షన్ యేసునామములో ప్రభ ఆ బిడ్డకి స్వస్థత దయచేయమని అడుగుచున్నాను. నీ ఉమ్ములో స్వస్థత ఉంది ప్రభ. నీ రక్తంలో స్వస్థత ఉంది ప్రభ. నీ యొక్క వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది ప్రభ. ఇదిగో మేము రాత్రి కాల సమయంలో నమ్ముతున్నామయ్యా. ఆ బిడ్డకు మంచి రిపోర్ట్ దయచేయమని అడుగుచూ ఉన్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళే దినమని ప్రభ నాయన నువ్వు ఏర్పాటు చేసినందుకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఇంకా సంపూర్ణమైన స్వస్థత ప్రతిరోజు ప్రభ ఈ కూడికలో పాల్గొంటూ ఉంటుండగా ప్రభ ఆ బిడ్డ యొక్క విశ్వాసమే ప్రభ ఆ బిడ్డని స్వస్థపరుస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి వారి లక్ష్మిని కొన్ని చేతికి చెప్తున్నాను. ఇద్దరు బిడ్డల్ని చేతికి చెప్తున్నాను. వారి యొక్క చిన్న చదువుల్లో ప్రభ వారి కుటుంబంలో నీవు తోడుగా ఉండి నడిపించమని అడుగుచున్నా. నీ ఆలోచన చొప్పున ప్రభ వారిని బలపరిచి ప్రభ నీ కొరకు బలమైన సాధనాలుగా దైవికమైన జ్ఞానముతో ప్రభ చిన్నాడే వారికి నింపమని అడుగుచున్నాను. నేను స్తోత్రం చెల్లిస్తున్నాను. పద్మ సిస్టర్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడు అన్నావు కదా ప్రభ. దేవా మేము నమ్ముతూ ఉన్నాము తండ్రి. ఇదిగో ప్రభ బిడ్డకు రావాల్సిన పెన్షన్ ప్రభ నువ్వు అధికారులతో మాట్లాడి ప్రభ రాజుల హృదయం నీటి కాలువలో
ఇప్పుడు నా వశమన్నావు కదా ప్రభా. వాగ్దానం పట్టుకుని అడుగుతున్నాం తండ్రి. నాన్న కనికరించి ప్రభా ఆవిడకి రావాల్సిన పెన్షన్ దయచేయండి. ఆవిడ కాళ్ళను ముట్టండి, నువ్వు స్వస్థపరచమని యేసునామములో అడుగుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, నాన్న వివాహం కావలసిన ప్రభా చిన్న బిడ్డను కొన్ని చేతికి అప్పచెప్తున్నాను. నువ్వెక్కడ ఏర్పాటు చేసినావో ప్రభా నాయన, నీ ప్రణాళికలో ఏర్పరచబడిన బిడ్డని ప్రభా తీసుకొచ్చి ప్రభా తగిన కాలమందు ప్రభా, తగిన సమయమందు ప్రభా ఇదిగో ఆ బిడ్డకి జతపరచమని అడుగుతున్నాను. వారి ఆశగన ప్రాణం తృప్తిపరచండి. మిగిలిన కుటుంబాలని చేతికొప్పు చెప్తున్నాను, కుమార్తెల్ని చేతికొప్పు చెప్తున్నాను, అల్లుల్ని మనవల్ని చేతికొప్పు చెప్తున్నాను. వారిని కూడా సంపూర్ణమైన రక్షణానంతో వారిని నింపమని అడుగుచున్నానయ్యా. నీకు స్తోత్రం. మేనమ్మ నీ చేతికొప్పు చెప్తున్నానయ్యా. అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా పెద్దబాబు నీ చేతికొప్పు చెప్తున్నాను. పనిపాట్లకు వెళ్ళి ఉండగా ప్రభా జ్ఞానముతో నాని ఇదిగో తన ధైర్యంతో, శక్తితో, ఆరోగ్యంతో బిడ్డని నింపి ప్రభా ఆ పనిపాట్లో తోడుగుండి నడిపించమని అడుగుచున్నాను. నీ కాపుదల దేవదూతల కంచి ఆ బిడ్డ కొంచెమని అడుగుచున్నానయ్యా. నీకు స్తోత్రాలు. మేనమ్మను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నాని ఇదిగో తండ్రి చెవులు ముట్టండి, స్వస్థపరచండి. ఆ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ వల్ల కలుగుతున్న ప్రతి బలహీనత నీ పరిశుద్ధ రక్తముతో ప్రభా నువ్వు స్వస్థపరుస్తున్నందుకే స్తోత్రాలు. మా వ్యసనాలన్నీ నువ్వు భరించావు ప్రభా, మా రోగాలన్నీ నువ్వు వీపు మీద వేసుకున్నావయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నీ రక్తముతోనే ప్రభా ఆవిడకి సంపూర్ణమైన స్వస్థత ఇచ్చి ప్రభా నూతనమైన బలముతో ఆ బిడ్డను నింపమని అడుగుచూ ఉన్నాను. ప్రశంసను కూడా నీ చేతికొప్పు చెప్తున్నాను నాయన. ఆ బిడ్డ కూడా ప్రభా నాయన దినమెల్లా ప్రభా ఆ చదువులో ఆటల్లో ఉంటున్నప్పుడు ప్రభా నీకు దేవా ఆ బిడ్డకు కావలసిన శక్తిని బలాన్ని అనుగ్రహింపచేయమని అడుగుచున్నాను. వారి ముగ్గురు చుట్టూ నీ కంచి వేయండి. ఏ విషపురుగు ప్రభా వారిని ముట్టకుండా ప్రభా నీ కాపుదల దయచేయండి. ఆ గృహము చుట్టూ నీ ఉండమని అడుగుచూ ఉన్నానయ్యా. అయ్యా నువ్వు గొప్ప దేవుడవయ్యా, భీకరమైన కార్యములు చేయగలవాడానికే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి రాత్రి కాల సమయంలో ప్రభా మా మధ్యన సంచరిస్తున్న వాడానికి స్తోత్రం. నూతన విశ్వాసులు కూడా నాయన జాయిన్ అయ్యి ఉండగా ప్రభా వారికి ఏ అవసరం ఉందో ప్రభా యేసునామములో ప్రభా వారి విశ్వాసానికి తగిన ప్రతిఫలం ప్రభా వారికి దయచేయమని అడుగుచున్నాను. వారు చేసిన ప్రార్థన నువ్వు సఫలపరచమని అడుగుచూ ఉన్నాను. కృప కలిగిన దేవుడానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. చిన్నారి కుటుంబానికి నీ చేతికొప్పు చెప్తున్నాను నాయన. ఆమె భర్త నీ చేతికొప్పు చెప్తున్నాను, బిడ్డల్ని చేతికొప్పు చెప్తున్నాను అయ్యా. అయ్యా వారిని కూడా కాచి కాపాడి ప్రభా ఇదిగో తండ్రి విశ్వాసంలో పడిపోకుండా ప్రభా వారి తొట్టిల్లకుండా ప్రభా నీ యందు నిలబడటానికి సహాయం దయచేయండి అయ్యా. అయ్యా మా కుటుంబాన్ని బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. మా జీవితంలో చేసిన ప్రతి విధన మేలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. అయ్యా నువ్వు మాకు తోడుగున్నందుకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఇంక నువ్వు ప్రభా మమ్మల్ని నువ్వు ఏ విధంగా నడిపిస్తావా ప్రభా నీ ఆత్మతో నీ ఆలోచన చొప్పున మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను. ముఖ్యంగా ప్రభా నాని ఈ రాత్రి కాల సమయంలో ఈ విధంగా కూడుకోవటానికి మా అందరికి ఇచ్చిన కృపకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ కోటాను కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నానయ్యా. నువ్వు ఇచ్చిన వాక్యం ప్రభా నానిదిగో దాన్ని నువ్వు మాట్లాడిన మాట నాయన అది మాకు బలాన్ని ఇస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మాకు ధైర్యాన్ని ఇచ్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. మాకు వివేచన జ్ఞానం ఇచ్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంకా నువ్వు దైవీకమైన నానిదిగో తండ్రి మర్మాలు మేము తెలుసుకునేలాగను ప్రభా నీ కృప మా మీదకి రానిమ్మని అడుగుచున్నాను ప్రభా. అంతము వరకు ప్రభా మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను. నీ జీవ గ్రంథంలో మా అందరి పేర్లు నన్ను లిఖించుకోమని అడుగుచూ ఉన్నామయ్యా. మేము తొట్టిల్లు కూడా కాపాడమని అడుగుచూ ఉన్నాను ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా నీవే మాకు నిత్యమైన వెలుగుగా ఉండి ప్రభా నిత్యమైన జ్ఞానం ఇచ్చి ప్రభా మమ్మల్ని నడిపించమని అడుగుచూ ఉన్నాను. ఇంతవరకు ప్రభా పాటల ద్వారా వాక్యము ద్వారా ప్రభా స్తుతి ద్వారా మహిమ పొందుకున్న గొప్ప దేవుడా ఇక ముందు కూడా ప్రభా మమ్మల్ని బహుబలంగా వాడుకోమని నాయన ఈ యొక్క రాత్రి కాల సమయంలో ప్రభా నీవే మా అందరి చుట్టూ కంచి వేసి కాపాడమని మరలా కలుసుకునేంత వరకు ప్రభా నీ కాపుదల పెట్టమని అతి త్వరలో రానయ్యున్న మా రక్షకుడు యేసయ్య నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. బెనడిక్షన్ అయ్యరిస్తాడు. మన పరమ తల్లి అన్న దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము చేరున మనందరితో ప్రార్థన చేయబడిన అంశములతో సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండునుగాక. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. సేవకులు